ప్రైజ్ ది లార్డ్ అండి. దేవుని దయ వల్ల మీరందరూ క్షేమంగా ఉన్నారని ఆశిస్తున్నాను. ఇప్పటి వరకు యోహాను సువార్త 4వ అధ్యాయము 29వ వచనం వరకు చదువుకున్నాం కదండి. ఇవాళ మిగిలిన కొన్ని వచనాలు చదువుకునే ముందు ఒక చిన్న ప్రేయర్ చేసుకుందామండి. మహాపరిశుద్ధుడైన యేసయ్య నీకే వందనాలు తండ్రి. దేవా, ఇంతవరకు మమ్మల్ని సజీవ లెక్కలో పెట్టేసయ్యా. నీ గురించి మాట్లాడుకునే అవకాశం ఇచ్చినందుకు నీకే వందనాలు తండ్రి. యేసయ్య, ఇప్పుడు మీ గురించి మాట్లాడుకోబోతుండగా ఎక్కడ ఏ తప్పు మాట్లాడకుండా యేసునామములో నా నోటికి మీ అగ్ని కంచె కావాలుండును గాక. ఆమేన్. యేసునామములో మా అందరికీ వాక్యాన్ని అర్థం చేసుకునే కృప కలుగును గాక. ఆమేన్. యేసునామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఇప్పటి వరకు మనం తెలుసుకున్నాం కదండి. యేసయ్య యూదయ అనే ప్రాంతం నుంచి గలిలయ అనే ప్రాంతానికి ఏ విధంగా వెళ్ళారండి? సమరయ మీదుగా వెళ్ళారు కదండి. మార్గ మధ్యంలో యేసయ్య అలసిపోయి యాకోబు యొక్క బావి దగ్గర కూర్చున్నారు కదండి. అక్కడికి నీళ్లు చేదుకోవడానికి వచ్చిన సమరయ స్త్రీతో యేసయ్య మాట్లాడారు కదండి. యేసయ్య ఎప్పుడైతే నేనే మెస్సయ్యనని చెప్పేసి అన్నారో ఆ సమరయ స్త్రీ ఏం చేసిందండి? అక్కడ కుండను విడిచిపెట్టి ఊర్లోకి వెళ్ళి అందరికీ యేసయ్య గురించి చెప్పిందంట కదండి. ఆమె ఎప్పుడైతే మెస్సయ్య గురించి చెప్పిందో ఆ ఊరి ప్రజలందరూ కూడా మెస్సయ్యని చూడడానికి పరిగెత్తుకుని వచ్చారంట కదండి. ఈలోగా ఏం జరిగిందండి? యేసయ్య యొక్క శిష్యులందరూ పట్టణంలో నుంచి యేసయ్యకి తినడానికి ఆహారాన్ని తీసుకుని వచ్చారు కదండి. తీసుకొని వచ్చి యేసయ్యని భోంచేయమని అడిగినప్పుడు యేసయ్య వారితో ఏమంటున్నారో మనం చూద్దామండి. యోహాను సువార్త 4వ అధ్యాయము 31వ వచనము. ఆలోగా శిష్యులు బోధకుడా భోజనము చేయుమని ఆయనను వేడుకొనిరి. అందుకాయన భుజించుటకు మీకు తెలియని ఆహారము నాకు ఉన్నదని వారితో చెప్పగా, శిష్యులు ఆయన భుజించుటకు ఎవరైనా ఏమైనను తెచ్చనేమో అని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. యేసు వారిని చూచి, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. ఇంకా 4 నెలలైన తరువాత కోతకాలము వచ్చినని మీరు చెప్పుదురు కదా. ఇదిగో మీ కన్నులెత్తి పొలములను చూడుడి, అవి ఇప్పుడే తెల్లబారి కోతకు వచ్చియున్నవని మీతో చెప్పుచున్నాను. ఇక్కడ కోతకి సిద్ధముగా ఉన్న పొలములు అని యేసయ్య మెన్షన్ చేశారు కదండి. ఎవరి గురించి ఆ విధంగా మెన్షన్ చేశారండి? ఆ సమరయ స్త్రీ యొక్క సాక్ష్యాన్ని విని యేసయ్య దగ్గరికి పరిగెత్తుకొని వస్తున్న జన సమూహాన్ని చూసే యేసయ్య ఆ మాట చెప్పారు కదండి. ఆ విధంగా ఎప్పుడైతే ఆ ప్రజలందరూ కూడా యేసయ్య దగ్గరికి వచ్చారో యేసయ్య ఏం చేస్తారండి? వారందరినీ కూడా రక్షించుకుంటారు కదండి. అదే విషయం యేసయ్య మనకి కూడా చెప్తున్నారు కదండి. మనందరం కూడా మన సాక్ష్యాన్ని యేసయ్య గురించి తెలియని ప్రజలకు చెప్తే ఆ ప్రజలందరూ కూడా ఏం చేస్తారండి? యేసయ్య దగ్గరికి వస్తారు కదండి. యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు వారిని ఎలా రక్షించుకోవాలో యేసయ్యకి తెలుసు కదండి. కాబట్టి మనము చర్చికి వచ్చే వాళ్ళని ఎప్పుడు కూడా ఆటంకపరచకూడదు కదండి. ఇంకా అందరినీ కూడా చర్చికి వెళ్ళమని ప్రోత్సహించాలి కదండి. ఎందుకంటే చర్చిలో దేవుని యొక్క వాక్యము బోధించబడుతుంది కదండి. వాక్యమే ప్రతి ఒక్కరి హృదయాల్ని కూడా మారుస్తుంది కదండి. నెక్స్ట్ ఇంకా యేసయ్య ఏమంటున్నారో మనం చూద్దామండి. 36వ వచనము. విత్తువాడును కోయువాడును కూడా సంతోషించున్నట్లు కోయువాడు జీతము పుచ్చుకొని నిత్య జీవార్థమైన ఫలము సమకూర్చుకొనుచున్నాడు. విత్తువాడొకడు కోయువాడొకడు అను మాట ఈ విషయంలో సత్యమే. 38వ వచనము. మీరు దేనిని గూర్చి కష్టపడలేదో దానిని కోయుటకు మిమ్మును పంపితిని. ఇతరులు కష్టపడిరి, మీరు వారి కష్టఫలములో ప్రవేశించుచున్నారని చెప్పెను. ఇక్కడ యేసయ్య ఏమని చెప్తున్నారండి? విత్తనాన్ని విత్తేది ఒకరైతే పంటని కోసుకునేది వేరొకరు అనేసి యేసయ్య చెప్తున్నారు కదండి. ఈ విధంగా ఒకరికొకరము దేవుని పని చేస్తూ పోతే ప్రతి ఒక్కరికి కూడా రివార్డు దేవుడు ఇస్తారు కదండి. ఎందుకంటే దేవుడు అన్యాయస్తుడు కాదు కదండి. నెక్స్ట్ యేసయ్య ఏం చెప్తున్నారో మనం చూద్దామండి. 39వ వచనము. నేను చేసినవన్నీయు నాతో చెప్పెనని సాక్ష్యమిచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులలో అనేకులు ఆయన యందు విశ్వాసముంచిరి. ఆ సమరయులు ఆయన యొద్దకు వచ్చి తమ యొద్ద ఉండుమని ఆయనను వేడుకొనిరి కనుక ఆయన అక్కడ 2 దినములుండెను. ఆయన మాటలు వినినందున ఇంకనూ అనేకులు నమ్మి ఆ స్త్రీని చూచి, ఇక మీదట నీవు చెప్పిన మాటను బట్టి కాక మా మట్టుకు మేము విని ఆయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకుని నమ్ముచున్నామనిరి. 2 దినములైన తరువాత ఆయన అక్కడ నుండి బయలుదేరి గలిలయకు వెళ్ళెను కదండి. ఇక్కడ ప్రజలు కూడా అదే విషయాన్ని చెప్తున్నారు కదండి. నీ మాటను బట్టి మేము యేసు దగ్గరికి వచ్చాము. అయితే యేసు దగ్గరికి వచ్చినాక
యేసే మాటలను విని మేము సంపూర్ణంగా యేసేని నమ్ముకుంటున్నాం అనేసి ఆ ప్రజలందరూ చెప్తున్నారు కదండి. ఆ విధంగా అనేక మందిని రక్షణ మార్గంలోకి నడిపించే కృప యేసు నామములో మనందరికీ కలుగును గాక ఆమేన్. యేసు నామములో మనందరికీ సమాధానం కలుగును గాక ఆమేన్. ఇప్పటివరకు చదువుకున్నాము యోహాను సువార్త 4వ అధ్యాయము 31వ వచనం నుంచి 43వ వచనం వరకు. యేసు నామములో వాక్యాన్ని అర్థం చేసుకునే కృప మనందరికీ కలుగును గాక ఆమేన్. యేసు నామములో మనందరికీ సమాధానం కలుగును గాక ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.